ఫ్యామిలీ లాగ్స్. ఇది ఏకాదశి రోజుది వీడియో. ఆ రోజు ఇంకా మాఘమాసం చేస్తున్నాం కాబట్టి ఎర్లీ మార్నింగే లేచేసి పని కంప్లీట్ చేసి గుడికి వెళ్ళాను. గుడిలో ఒక పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చి ఇంట్లో కూడా పూజ కంప్లీట్ చేసేసినాను. ఇది మా తులసి కోట. అంటే బాగా కొంచెం పైన పెట్టుకుంటే మా వాడు పీకేస్తాడనమాట. పీకి మళ్ళీ అట్లనే పెట్టేస్తాడు. అది రాదు, అందుకని కొంచెం బకెట్లో లోపలికి పెట్టేసినాను. ఇంకా మార్నింగ్ మా అమ్మ పాలు తీసుకొని వచ్చినప్పుడు కొన్ని వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చినారు. ఏమేమి తీసుకొచ్చినారో ఇందులో చూపిస్తున్నాను. బనానా, చెలివిడి వాళ్ళు దేవుడికి వెళ్ళినారు, అందుకని ప్రసాదం తీసుకొచ్చినారు. ఇంకా పపాయ, పాలు, వెజిటేబుల్స్ తీసుకొచ్చినారు. ఇంకా సేమియా తెచ్చినారు కదా అనేసి పిల్లలకి సేమియా ఉప్మా చేసి ఇచ్చినాను బాక్స్కి. ఇంకా మధ్య మధ్యలో వచ్చి మా ఆయన మాట్లాడుతున్నాడు. నేను జిడ్డుగా ఉన్నాను, నన్ను తీయొద్దని చెప్తున్నాడు. ఇంకా పిల్లలకి బాక్స్కి అయితే సర్దేసినాను. ఇంకా స్నాక్స్కి ఏం పెడదామని చూస్తే పపాయ ఉన్నాయి కదా అని పపాయ కట్ చేసినాను. అప్పుడే బాగా పండైపోయినాయి పపాయాలు. ఇంక ఈరోజు తినేయాలా, లేకపోతే మళ్ళీ రేపటికి ఉండవు అవి. అయినా టేస్ట్ అంతా బాగాలేదు, కొంచెం చప్పగా ఉన్నాయి. మా వాడు తింటాడో లేదనుకున్నాను, తినలేదు. బాక్స్ రిటర్న్ తెచ్చేసినాడు వాడు అన్నీ. ఇంకా పిల్లల్ని రెడీ చేసి పంపించాలి. ఇక ఈరోజు ఏకాదశి ఉపవాసం ఉన్నానని ఇంకా మా ఆయన కూడా వచ్చేటప్పుడు కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చేసినాడు. అన్నీ తినము ఊరికినే, పొద్దున్న మామ తెచ్చినాడు, అంతకు ముందు రోజు నేను కూడా తీసుకొచ్చినాను. ఇంక అన్నీ వాటిలో బాక్సుల్లోకి వేసి పెట్టేస్తాను. బ్లాక్ కవర్స్ చాలా స్మెల్ వస్తున్నాయి ఇంట్లో వేసుకొచ్చుంటే. ఇంక అందులో ఏలక్కాయలు తీసుకొచ్చినారు. నాకు ఏలక్కాయలు అంటే చాలా ఇష్టము.
పుల్లగా ఉంటాయి. పులుపు ఏదైనా బాగా తింటాను నేను. ఇంకా దాన్ని కొంచెం జ్యూస్ చేసేస్తాను. బెల్లం కొంచెం తక్కువ వేసి చేస్తాను, మరి పుల్లగా ఉంటాయని. ఆ గ్లాస్ మొత్తం తాగడం నా వల్ల కాదు, అందుకని ఒక హాఫ్ పోసేసి ఒక హాఫ్ తాగినాను అంతే. ఇంత తాగినాక ఉపవాసం ఏమో అనిపించేసి నాకు ఫుల్గా తినేస్తాను కదా. ఇంక మళ్ళీ ఏం తినలే, మార్నింగ్ అంతా అట్లనే ఉన్నాను. ఇంకా ఈ ఫ్రూట్స్ అన్నిటిని పిల్లలకి వేస్ట్ చేయకోకుండా టైంకి ఇచ్చేసేయాల. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎండలో కొంచెం హాఫ్ అన్ అవర్ కూర్చుంటాను తలారించుకొని. ఎర్లీ మార్నింగే స్నానం చేసేస్తాం కదా, కొంచెం హెడేక్ వచ్చేస్తుంది. అట్లా పెట్టేసుకున్నానంటే ఇంకా కాసేపు కూర్చోయిన తర్వాత ఇంకా లోపలికి వచ్చి మళ్ళీ నార్మల్ అదే పని. ఇంక వెళ్ళిపోయిన తర్వాత సామాన్లన్నీ సింక్లోకి వేసి మొత్తం తుడిచేసినాను. ఇంట్లో ఉంటే రోజు ఇదే పనే, వండడము, తినడము, కడగడము, ఊడ్చడము, ఇదే పనే. అదే పొద్దున్నే లేసి ఫాస్ట్గా పని చేసి షాప్కి వెళ్ళిపోయినా అనుకో, మళ్ళీ ఈవినింగ్ వచ్చి చేసుకుంటాను. ఒక్కోరోజు అసలు ఏం పని చేయబుద్ధి అయ్యదు, ఆ పని అంతా అట్లే ఉండిపోతుంది అసలుకి. కానీ ఒకరోజు దానికి టైం అంటే ఈ డే ఎండ్ అయ్యేలోపు ఈ పని అయిపోవాలి. ఇంట్లో పని ఉండకూడదు, మళ్ళీ నెక్స్ట్ డేకి పెండింగ్ అయితే పెట్టుకోను. ఎంతసేపు అయినా సరే మొత్తం కంప్లీట్ చేసేస్తాను. ఈ స్టవ్ మీద స్టాండ్లు ఉన్నాయి కదా, ఇవైతే ఐరన్ తీసుకుంటా. అంటే ఎప్పుడన్నా తీసుకొని ఒక 3 మంత్స్ 2 మంత్స్కి అవి తుప్పు పట్టేసి అట్లా ఇరిగిపోయినట్లు అయిపోయినాయి. అందుకే ఈసారని ఐరన్ తీసుకోలేదు, స్టీల్ తీసుకున్నాను. ఎక్కువ రోజులు వస్తాయి, బాగుంటాయి అనేసి. మిల్లమిల్ల మెరిసిపోతుంది మా గ్యాస్ అయితే. ఇంకా ఇల్లు మొత్తం సర్దేలో ఒక పక్క నుంచి వెళ్ళేక ముందు మొత్తం చిందరవందర చేస్తారు. నేను క్లీన్ చేస్తాను, మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ అంతా మళ్ళీ గలీజ్ చేసేస్తారు. మార్నింగ్ షటిల్ ఆడేకి వెళ్తాడు, వచ్చిన తర్వాత బ్యాట్ అయినా ఎత్తి పెడతాడు అంటే లేదు, తీసుకెళ్ళి బయటే పడేసింటాడు. అది చూసుకొని ఎత్తి పెట్టాలి, లేదంటే పిల్లలు దొరికిందా ఇంకంతే అది. ఇంకా నిన్న ఉతికేసిన బట్టలన్నీ మడతేసి పెట్టాలా, చాలా ఉన్నాయి. సర్దేసి ఎక్కడవక్కడ పెట్టాలా. నార్మల్గా అయితే కొంతమందికి కడుగుతారు, పెట్టాలంటే చాలా బద్ధకం అనమాట. బట్టలు అంత ఉతికేస్తాము, ఎత్తి పెట్టాలంటే చాలా బరువు పడుతుంటాము. నేను కూడా అందులో ఒకటే, కానీ అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే మా ఇల్లు చాలా చిన్నగా ఉంది కదా, అన్నీ ఎక్కడవక్కడ పెట్టేస్తే గలీజ్గా కనిపించేస్తుంది. అయినంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటుంటాను. అయినా రోజు మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ పీకేస్తారు, మళ్ళీ అవి అట్లనే ఉంటాయి. ఎంత క్లీన్ చేసినా అంతే. ఈ పార్సల్స్ వచ్చి ఒక 3-4 డేస్ అవుతుంది, నేను చెక్ చేయలేదు. కర్టన్స్ వేద్దాము, ఈ బట్టలన్నీ గలీజ్గా కనిపిస్తాయని తెప్పించినాను. కలర్ అందులో చూసినప్పుడు బాగానే ఉంది, కానీ వచ్చినప్పుడు నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా బెడ్ కవర్స్ అయితే బాగానే ఉన్నాయి, పర్లేదు పెట్టొచ్చు అనిపించే. ఇంకా కవర్స్ అన్నీ తీసి ఒకసారి వేసి చూద్దాము ఎలా కనిపిస్తుందో అని వేసినాను. నాకైతే అస్సలు నచ్చలేదు ఆ కలర్స్, అందుకే రిటర్న్ పెట్టేసి వేరే బుక్ చేసినాను. మార్నింగ్ పాలు కాబెట్టేది మర్చిపోయినాను. కాబెట్టేసి పని కంప్లీట్ చేసే లోపలే వచ్చేసినారు, ఈవినింగ్ అయిపోయింది. వస్తూనే మా వాడు మాటలు చెప్తున్నాడు స్కూల్ విశేషాలన్నీ. ఈ డ్రెస్ అయితే నాది, నేను జీన్స్లోకి వేసుకునే టాపు. మా దీక్షకి అయితే అంత డ్రెస్సు. నా షార్ట్ టాప్స్ అన్నీ తనకి కొంచెం స్టిచ్ చేసి ఇస్తే వేసేసుకుంటుంది, ఇది ఏమా అది ఏమా అని. వచ్చిన వెంటనే నాకు జ్యూస్ అని ఏడుస్తుంది, వాటర్ మెలన్ జ్యూస్ చేసి ఏమని. ఇంకా పిల్లలకి వాటర్ మెలన్ జ్యూస్ చేసి నేనైతే అట్లే తిన్నాను. నాకు జ్యూస్ నచ్చదు, అందులో కొంచెం షుగర్ వేస్తాను. షుగర్ వేయకపోతే తాగరు అసలుకి వీళ్ళు. ఇంక ఇద్దరు కూర్చొని తాగేసినారు. ఇంకా పని కంప్లీట్ చేసి మొహం కడుక్కొని రెడీ అవుతుంటే మావాడు కూడా నాతో పాటు రెడీ అవుతున్నాడు. ఇంక ఈవినింగ్ అంతా మా అంతా టైం స్పెండ్ చేసి ఇంకా మధ్యాహ్నం బట్టలు ఉన్నాయి కదా, అవి కూడా ఉతికేసినాను, ఆరేయడం మర్చిపోయినాను. ఇంక ఈవినింగ్ ఆరేసి మళ్ళీ సామాన్లు కడిగి మళ్ళీ సత్తనుకి మళ్ళీ వంట చేసి ఇదే పని, రోజంతా ఇదే పని నాకైతే. ఇంకా ఈవినింగ్ తినేసినాము. దీక్ష కూడా ట్యూషన్ నుంచి వచ్చేసింది. దీక్ష కూడా వచ్చిన తర్వాత అందరూ తినేసి ఇంకా ఎర్లీగానే పనుకొనేస్తాము. ఇంతే వీడియో. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.